అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐజిమ్. ఈరోజు మనతో పాటు అవని ఫౌండేషన్ CEO అలాగే కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న సంతోష్ బుద్ధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే మేడం, వెల్కమ్, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఇతరులకి ఏం చేస్తే తిరిగి మనకు అదే వస్తుంది అంటుంటారు. అది మంచి అయినా చెడైనా. సో ఇతరులకి మనం చేసే సహాయం అది మనకి ఏ విధంగా మారుతుంది? అంటే మనిషి జీవితంలో ఏది పొందాలన్నా ఫస్ట్ మనం ఇతరులకు ఇవ్వాలి. ఇది ప్రకృతి నియమం. మనము రైతు అంటే ఒక రైతు పంట పండించే క్రమంలో విత్తనం నాటకుండా ఏది రాదు. అందుకే సింపుల్గా కర్మ సిద్ధాంతంలో నాటు కోసుకో అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము బ్యాంకులో డబ్బులు లేవు మేడం, మన బ్యాంకులో అకౌంట్లో డబ్బులు లేవు. బ్యాంకు దగ్గర పోయి ధర్నా చేస్తే బ్యాంకు వాళ్ళు ఏమైనా ఇస్తారు? మనకు ఏమి ఇయ్యదు. సో సృష్టి కూడా మనకు భగవంతుడు కానీ సృష్టి కానీ మనకి ఏది సమకూర్చదు మన అకౌంట్లో పుణ్యం లేకుండా. సో మనకు అకౌంట్లో నిరంతరం పుణ్యకర్మల వల్ల పుణ్యం కూడబెట్టుకోవాలంటే నిరంతరం ఇతరులకు ఏదో ఒకటి సేవ చేస్తూ ఉండాలి. ఆ సేవ చేసినప్పుడు ఏమైందంటే మనకు వెనకాల ఏదో బ్యాడ్ కర్మ నెట్టుకొస్తుంది. సో ఆ బ్యాడ్ కర్మ నెట్టుకెళ్ళే క్రమంలో మనం కొంత పుణ్యకర్మ అంటే నిరంతరం ఏదో లేని వాళ్ళకు పేదవాళ్ళకు సహాయం చేయడము, లేదా వేది కుక్కలకు హెల్ప్, కొంచెం మూగ జంతువులకు అన్నం పెట్టడము. ముఖ్యంగా మన ఇంటి ముందటున్న స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెడితే మన ఆర్థిక కష్టాల నుంచి, ఎక్కువ ఆర్థిక సమస్యల నుంచి మనుషులు బాధపడతారు. కాబట్టి నిరంతరం ఏదో ఒక పుణ్యకర్మ చేస్తూనే ఉండాలి. ఆ చేసినప్పుడు పుణ్యకర్మ అది ఏదో ఒక రోజు ఆ కర్మ పండినప్పుడు మన జీవితంలో ప్రకృతి ఎవరినన్నా ఎంచుకొని ఆ వ్యక్తుల ద్వారా ఆ ఫలాన్ని మనకు అందజేస్తుంది. సింపుల్. మన ఇంటి ముందట ఒక నదీ ప్రవాహం వెళ్తే ఆ చెత్త ఉంటే ఎట్లా పోతుందో, ఇప్పుడు మనం నెట్టేస్తే ఒక చెత్త పోతలేదు. కానీ ఒక నదీ ప్రవాహం, ఒక వరద నీరు వచ్చినప్పుడు ఆ చెత్త వెళ్తుందా లేదా? మనము తెలిసి తెలియక ఎన్నో దుష్కర్మలు చేస్తాం. ఆ దుష్కర్మల ఫలాన్ని మనం బాధతో అనుభవిస్తాం. కాబట్టి నిరంతరం పుణ్యకర్మలు చేయాలి. ప్రతిరోజు మనిషి ఎప్పుడు పుణ్యకర్మలు చేస్తూనే ఉండాలి. ఆ పుణ్యకర్మలు చేసినప్పుడు ఆ పుణ్యకర్మల ఫలితం వల్ల మనం ఎన్నో చెడు కర్మల ఫలాన్ని మనం తట్టుకొని ప్రకృతి మనకు ఏదో ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. ప్రకృతి మనకి ఏది ఇవ్వాలన్నా ఫస్ట్ మనం ఆ విత్తనం నాటాలి. అంటే అది ఈ ప్రకృతికి మనం అప్పచెప్పాలి. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇచ్చినప్పుడే అది విత్తనంగా మారుతుంది. ఆ విత్తనంగా మారినప్పుడు ప్రకృతి ఆ విత్తనంలో ఉన్న జీవం మొలకెత్తి, ఇప్పుడు మనం ఒక మొక్కజొన్న విత్తనం నాటిన మేడం, అది పెరిగి పెద్దగైనాక ఎన్ని విత్తులు వస్తాయి? సో ఆ పెరిగి పెద్దగైనాక ఒక ఎన్నో విత్తనాలు వస్తాయో ప్రకృతిలో మనం ఇతరులకు ఇవ్వడం వల్లనే, అంటే లేని వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, అనాథ పిల్లలకు హెల్ప్ చేయడం వల్ల, మూగ జంతువులకు సేవ చేయడం వల్ల మనకు ఆ ఫలితం ప్రకృతి అందజేస్తుంది. అలాగే మనం ఎవరికైనా నష్టం చేస్తే అది మనకి ఏ విధంగా వస్తుంది? నష్టం చేసినా కూడా అంతే. ఇప్పుడు మనం సత్కర్మ చేసినప్పుడు ఫలం ఎట్లా వస్తుందో, నష్టం చేసినప్పుడు కూడా ఆ నష్టాన్ని భరించే పరిస్థితులు మీరు మోసపోయే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆర్థికంగా నష్టపోవాలనుకో, ఆ నష్టపోయే క్రమంలో ఏం చేస్తుందంటే ప్రకృతి మనల్ని పెద్ద ఇప్పుడు మీకు ఏం చేస్తుందంటే, బాగా మీరు ఫైనాన్షియల్గా ఎవరినో మోసం చేసిరు. ఆ మోసం చేసేటప్పుడు ఏమైందంటే మీ లోపల ఒక బుద్ధి పుడుతుంది. అంటే బుద్ధి కర్మానుసారం, అంటే మీకు తెలియకుండానే మీ మైండ్ అటువైపు లాక్కెళ్తుంది. ఆ లాక్కెళ్ళే క్రమంలో ఏమైందంటే మీకు ఒక ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఆ ఫ్రెండ్స్ పరిచయం అయ్యి మనము ఏదైనా బిజినెస్ పెడదాము, లేకపోతే ఏదైనా హోటల్ పెడదామని మీకు ఆలోచన వస్తుంది. ఎవరైతే మీకు సంబంధించి మీరు నష్టపోనో, ఈ ప్రకృతిలో ఎవరెవరో ఆ టైంలో బ్యాడ్ టైంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ మీకు అటాచ్ చేస్తుంది. అప్పుడు మీకు తెలియకుండానే అటాచ్ చేసి మీకు ఏదైనా ఒక బిజినెస్ పెట్టి, తలా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ బిజినెస్ పెడతారు. ఆ బిజినెస్ పెట్టి తెలియకుండానే అది లాస్ అయిపోతూ ఉంటుంది. మీరు ఆ బిజినెస్ నడిచే క్రమంలో మరింత అప్పు చేస్తారు, మరింత బ్యాంకు లోన్ తీసుకుంటారు, లేకపోతే వేరే దగ్గర డబ్బులు తీసుకొని అలా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు. ఇది ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఆ కర్మ, బ్యాడ్ కర్మ ఉన్నంతసేపు మీరు అది ఉంటుంది. ఆ బ్యాడ్ కర్మ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మీరు అందులోకెళ్ళి మేల్కొని ఆ గ్రూప్లో అందరినీ గొడవలు క్రియేట్ చేసి వాళ్ళందరినీ కర్మ విడగొడుతుంది. ఆ కర్మ ఉన్నంతసేపు మీరు ఆ ఎనర్జీలో ఉంటారు. మీరు నష్టపోవాల్సిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ సైబర్ క్రైమ్ ఉంటుంది కదా, మీకు తెలియకుండానే ఇంకో వ్యక్తి అపాయింటెడ్ అయి ఉంటాడు, రెడీగా ఉంటాడు.
ఆ వ్యక్తి మీకే లింక్ పంపిస్తారు, మీరు ఒత్తుతారు, ఆ లింక్ ఒత్తగానే మీ అకౌంట్లో ఉన్న ₹1,00,000 పోతాయి. సో మీకోసం ఒక వ్యవస్థ రెడీ అయి ఉంటుంది. మీరు ఎవరినైనా మోసం చేసినప్పుడు ఆ మోసగించడానికి మీ మైండ్ మొత్తం ప్రకృతి ఆధీనం చేసుకుంటుంది. ఆధీనం చేసుకొని ఆ వ్యక్తి పర్టికులర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ టైంలో సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తిని మిమ్మల్ని అటాచ్ చేస్తుంది. అటాచ్ చేసినప్పుడు మీరు ఆ నష్టపోయే పరిస్థితులు క్లియర్గా ఉత్పన్నమవుతాయి. ఓకే. అది నష్టపోయేదాకా మీకు అర్థం కూడా కాదు. ఓకే. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం లక్ అనే విషయం నిజంగానే ఉందా? 100%. మనం లక్ అంటే అదృష్టము అంటాం. అదృష్టము అంటే దీన్ని మనం అర్థం చేసుకుంటే ఏంటంటే ఆ దృష్టము అంటే దృష్టము అంటే ఏది మేడం? దృష్టము అంటే కళ్ళకు కనబడేది. ఇప్పుడు మీరు ఒక లగ్జరీ ఉన్నారు, ఒక మంచి ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని మంచి ఒక కుటుంబము, మంచి ఫైనాన్షియల్ ఆర్థిక స్టేటస్ ఉన్నది. మనం ఏమంటాం అంటే అతనికి అన్ని సకల సదుపాయాలు ఉన్నాయి. ఆ వ్యక్తిని మనం అదృష్టవంతుడు అంటున్నాం మేడం, అంతే కదా. సో అదృష్టవంతుడు అనేది ఏంటంటే మనము ఇక్కడ ఆ దృష్టం అంటే కళ్ళు కనబడేది. వాని అదృష్టం అంటే ఎందుకంటే అదృష్టం అంటే కనబడేది. సో ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకొని మంచి భోగంతో ఉన్న వ్యక్తిని అదృష్టం అని ఎందుకు అంటున్నామంటే దృష్టం అంటే కంటికి కనబడేది, అదృష్టం అంటే కంటికి కనబడింది. ఇప్పుడు ఈయన ఏదైతే కనబడేది ఉన్నదో అంటే ఆ కనబడేది ఉన్నది కదా, ఆ హోదా లగ్జరీ అది ఉంటుంది కదా, అది కనబడకుండా గతములో ఆయన ఎప్పుడో చేసి ఉన్నాడు, ఇతరులకు సహాయం చేసి ఉన్నాడు. ఆ చేసింది కారణం అంటే అది కనబడతలేదు. ఆయన గతంలో ఎవరికో మేలు చేసిండు కదా, ఎవరికో హెల్ప్ చేసిండు, లేని వాళ్ళకి సహాయం చేసిండు, వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు అందజేసిండు. ఆ అందజేసిన ఫలితం ఈయన పొందన్నా వద్దా? ఆ భాగ్యం ఉండన్నా వద్దా? ఆ చేసిన ఆ ఫలాన్నే మనం అదృష్టము అంటున్నాం. ఆ గతంలో చేసింది కనబడుతుంది కదా, దాన్నే అదృష్టము అంటాం. అంటే కనబడకుండా చేసేదాన్ని అదృష్టము అంటాం. కానీ ఆ చేసిన యొక్క ఫలాన్ని ఇప్పుడు పొందుతుండు. అదృష్టం అంటే కనబడేది. మనకి ఇప్పుడు ఆయన హోదా, ఆయన లగ్జరీ, ఆయన కీర్తి కనబడుతుంది కదా. సో కానీ గతంలో ఏదో చేసి ఉన్నాడు, ఆ చేసి ఉన్నదాన్నే మనం అదృష్టము అంటాం. సింపుల్. దృష్టం అంటే కనబడేది, అదృష్టం అంటే కనబడకుండా ఆయన గతంలో చేసి ఉన్నదాన్ని కనబడకుండా ఉంటుంది. దీన్నే మనం అదృష్టం అంటాం. ఓకే. సో మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కర్మ వల్లే జరుగుతుందంటారా? అలాగే ఒకవేళ కర్మ వల్లే జరుగుతుంటే ఈ కర్మ నుంచి పూర్తిగా విముక్తి పొందే మార్గం ఏంటి? మన జీవితంలో జరిగేది ప్రతిదీ కర్మ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏది అంటే ఇప్పుడు మీరు అంటే మనిషి యాక్షన్, ఇప్పుడు మీరు ఏడికి వెళ్ళాలన్నా కర్మ ఉంటుంది, యాక్షన్లో ఉన్నాడు కదా మేడం. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా యాక్షన్లో ఉంటారు. సో ప్రతిదీ మీ కర్మకి ఇంటర్లింక్ అయి ఉంటారు. మీ భార్య అంటే ఒక వ్యక్తికి భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ వాళ్ళ కర్మానుసారమే ఆ గ్రూప్ డిజైన్ ఉంటుంది. దీన్నే మనం గ్రూప్ కర్మ అంటాం. ఆ గ్రూప్ కర్మలో ఇప్పుడు ఒక వ్యక్తి మంచి అంటే ఒక ఆనందాన్ని అనుభవించాలంటే మంచి భార్య ఉండాలి, మంచి పిల్లలు ఉండాలి. మంచి భార్య లేకున్నా, మంచి పిల్లలు లేకున్నా ఆయన ఆనందాన్ని అనుభవిస్తాడా? మంచి ఇల్లు లేకున్నా ఆనందాన్ని అనుభవిస్తాడా? సో ఇప్పుడు అది కర్మానుసారమే వస్తుంది కదా. మంచి భార్య రావాలన్నా, మంచి భర్త రావాలన్నా వాళ్ళ మైండ్ను బేస్ చేసుకొని వాళ్ళ గ్రూప్లో ఇంటర్లింక్ అయి ఉంటారు. ఒకరికొకరు లింక్ అయి ఉండి కర్మ వాడేసుకుంటుంది. ఎట్లా వాడేసుకుంటుంది అంటే ఇప్పుడు దీనికి మీకు ఒక స్టోరీ చెప్తే ఇక్కడ ఈ స్టోరీని బాగా అర్థం చేసుకోండి. ఒక నాస్తికుడు ఉంటాడు మేడం. ఒక నాస్తికుడు కర్మను నమ్మడు, ఏది నమ్మడు. కానీ ఆ నమ్మని క్రమంలో ఒక గురువు చెప్తుంటాడు, అరే ఈరోజు నీకు నమ్ముతలేవు కదా, రేపు బలవంతంగా 2 వ్యక్తుల్ని వచ్చి నిన్ను అన్నం తినిపిస్తారు అని చెప్తాడు. అన్నం తినిపిస్తారంటే అరే భోజనం నేను తినాలి, నాకు వేరే వ్యక్తులు వచ్చి నాకు భోజనం చేయించడం ఏంది అని అనుకుంటారు. కానీ నా గురువు చెప్పిండు కదా, బోధించినప్పుడు ఆయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే క్రమంలో ఆ భార్య మంచి ఆహార పదార్థాలు వండి పెడుతుంది. ఆ వండి పెట్టే క్రమంలో ఇంటికి రాగానే గురువు చెప్పింది గుర్తొస్తుంది. అరే ఏ రోజు లేనిది ఈరోజు మా భార్య ఎంత మంచిగా వండి పెట్టింది అని డౌట్ వచ్చి ఏం చేసి అంటే ఇక నేను తినకపోతే ఏదో బలవంత పెడుతుంది మా భార్య అని డౌట్ వచ్చి ఆయన వెళ్ళిపోతాడు. కర్మ లాక్కపోతుంది. లాక్కెళ్ళి ఊరు దాటిపోయి వేరే విలేజ్లో ఒక దగ్గర పెద్ద చెట్టు మీద కూర్చుంటాడు. సో ఆ గురువు ఏం చెప్పిండు, ఈరోజు అంటే ఒక రోజు మొత్తం నేను అన్నం తినకుంటుంటా, సో ఎవరు వచ్చి తినిపిస్తారో చూస్తా అని ఆయన స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఉంటారు. ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు
ఆ చెట్టు కాడికి అక్కడ పని చేసుకునే ఇద్దరు రైతులు ఏం చేస్తారంటే భోజనం తెచ్చుకుంటారు ఆ రోజు. ఆ చెట్టు కిందకి వచ్చి వాళ్ళు భోజనం చేస్తా అని కరెక్ట్ ఆ టైంకు ఆ చెట్టు ఎక్కిన తర్వాత వచ్చి వాళ్ళు మంచిగా భోజనం చేసుకొని వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ తీసుకొని రెడీ పెట్టుకుంటారు భోజనం చేయడానికి. ఆ సమయంలో ఒక మూగ జంతువు, ఒక క్రూర జంతువు వస్తుంది. క్రూర జంతువు వచ్చి అరుస్తుంది. అరిచినప్పుడు వీళ్ళు ఏదైనా ఇప్పుడు పులి సింహం వస్తే మనం భయపడతామా లేదా? ఆ క్రూర జంతువు అరుపుకు వీళ్ళు ఆ భోజనాలు వదిలిపెట్టి పారిపోతారు. ఆ రైతులు వదిలిపెట్టి పారిపోతారు. ఇప్పుడు ఆ భోజనాలు అక్కనే ఉన్నాయా లేవా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ పక్క గ్రామంలో దొంగతనం చేసి దొంగలు ఉంటారు కదా, దొంగల వృత్తి ఏంటి? దొంగతనం చేసుకొని బతకాలి, అది వాళ్ళ వృత్తి. సో దొంగతనం చేసుకొని ఏం చేస్తారంటే ఆ గ్రామంలో దొంగతనం చేసుకున్న నగదులు, ఆ నగలు ఉంటారు కదా బంగారం దొంగతనం, ఆ నగలు ధనం దొంగతనం చేసుకొని వెళ్ళే క్రమంలో ఆ పంచుకోవడానికి వీళ్ళు చెట్టు కిందకి వస్తారు. ఆ చెట్టు కిందకి వచ్చే క్రమంలో ఆ ఆహార పదార్థాలు కనబడతాయి. అందులో ఒకరికి ఏమవుతుందంటే అరే ఈ భోజనం తినాలి బాగుంది అని ఒకరికి బుద్ధి పుడుతుంది. అందులో ఇంకో వ్యక్తి ఏం చేస్తారంటే అరే మనల్ని ఎవరో ఫాలో అవుతురు, ఈ భోజనంలో విషం పెట్టి మనం చంపేసి ఆ తింటే మనం చనిపోతే ధనం దొంగిలించాలని ఎవడో చూస్తుండని ఇంకో వ్యక్తికి డౌట్ వస్తుంది. మూడో వ్యక్తి ఏం చేస్తారంటే గమనిస్తారు మనల్ని ఎవరైనా ఫాలో అవుతుర్రా లేదా అని గమనిస్తారు. గమనించి ఏం చేస్తారంటే అటుగా చూస్తుంటే పైన చెట్టు పైన సౌండ్ వస్తుంది. ఆయనను చూస్తే అరే ఈ మనల్ని ఫాలో అవుతుండు అని చెప్పి ఆ వ్యక్తిని కిందికి తీస్తారు. ఈ అన్నంలో భోజనంలో విషం పెట్టి మమ్మల్ని చంపాలనుకున్నావు కదా అని అంటాడు. లేదు లేదు నాకు సంబంధం లేదు, అన్నం ఎవరు పెట్టిరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని నాకు సంబంధం లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చిరో తెలియదు అంటాడు. అనే క్రమంలో ఈయన ఏం చేస్తారంటే మరి నువ్వు అన్నం నువ్వు పెట్టలే కదా, అది తిని చూడు, నువ్వు తిని చూస్తే మేము వెళ్ళిపోతాం అంటాడు. అనగానే ఈయన తినడు, ఎందుకంటే గురువు చెప్పిండు కదా ఈరోజు తిన. అప్పుడు నేను తినడుగా, తినేపోయేసరి ఏం చేస్తారంటే ఆ ఇద్దరు వ్యక్తులు బలంగా చెట్టుకు కట్టేసి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అన్నం తినిపిస్తారు. ఇప్పుడు ఆ గురువు చెప్పింది జరిగిందా లేదా? ఇప్పుడు ఈయన కర్మఫలం నుంచి తప్పించుకున్నాడా? తప్పించుకోలే. కానీ ఇందులో మీకు సత్యం అర్థం కాలే. మీకు ఇప్పుడు ఈ దృశ్యంలో మీకు ఏం కనబడుతుంది? ఆ ఒక్క వ్యక్తి కనబడుతుండు. ఇలా దొంగలు ఉన్నారు, ఆ రైతులు ఉన్నారు. ఇప్పుడు రైతులు ఎవరి కోసం వచ్చారు? రైతులు వాళ్ళు పని చేసుకొని భోజనం వాళ్ళ కోసం తెచ్చుకున్నారు కదా. కానీ వాళ్ళ కోసం తెచ్చుకున్న భోజనము ఈయనకు దక్కిందా లేదా? దొంగలు ఎవరి కోసం దొంగతనం చేసుకున్నారు? వాళ్ళ వృత్తిలో ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడికి వచ్చారు. అసలు ఈయన కర్మకు ఇంతమంది గ్రూప్ లింక్ అయి ఉన్నారా లేదా? వాళ్ళు ఎవ్వరు లేకున్నా ఆయన ఆ కర్మకు జరుగుతుందా? సో ఇలా ఒక కర్మ ఒకరికి లింక్ అయి ఉందా లేదా? అంటే వాళ్ళు తెచ్చుకున్న భోజనం కూడా వాళ్ళు తినలేని స్థితిలో ఉన్నారు. అంటే కర్మ ఎవరిని ఎట్లా లాక్కెళ్ళిందో ఇప్పుడు మీకు ఆ రైతులు తెచ్చుకున్న భోజనం ఏమనుకుంటారంటే రైతుల కోసమే తెచ్చుకున్నట్టు మీకు కనబడుతుంది. కానీ వీని కోసం వాళ్ళు తీసుకొచ్చి రెడీ పెట్టారు. కర్మ ఇప్పుడు రైతులను వాడుకుందా లేదా? ఈయన కోసం రైతులను వాడుకుందా లేదా? ఇప్పుడు దొంగలు వాళ్ళు పంచుకునే క్రమంలో ఈయన కోసం దొంగలను వాడుకుందా లేదా కర్మ? సో మనం ఎప్పుడు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఆ గ్రూపుకు సంబంధించిన అందరినీ మన కర్మ వాడేసుకుంటుంది. ఓకే, అందుకని ఈ గ్రూప్ కర్మ చాలా కీలకం. మన చుట్టూ ఎప్పుడు గ్రూప్ తోటి ఇంకా ఉంటాం. వీడు మన కోసం వచ్చిండా వాని కోసం వచ్చిండా తెలుసుకోవాలి. మనం నిరంతరం జాగరూకతలో ఉండాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, వాళ్ళకి ఏమైనా బాధలు వచ్చినా కర్మ నా కర్మ ఇలా వింటూ ఉంటాం మనం. అవును మేడం. అంటూ ఉంటారు ఇలా సాధారణంగా. అండ్ ఇంకేదైనా జరిగితే కూడా డెస్టినీ, విధి అంటూ ఉంటారు. విధి అలా చేసింది, విధి అంటుంటారు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? కర్మ అంటే మనం ఎప్పుడు యాక్షన్ ద్వారా ఫలితం సృష్టించబడుతుంది. ఆ ఫలితాన్ని మనకు అప్పజెప్పేదే విధి. విధి ఏంటంటే మనల్ని తీసుకెళ్ళేది, మనల్ని ఒక రూట్లా తీసుకెళ్ళేది, ఒక ఫోర్స్ లాగా మనల్ని ఆ జోన్లోకి తీసుకెళ్ళేది. సో దీని కర్మ ద్వారా ఉద్భవించేది ఫలితం. ఆ ఫలితాన్ని మనకు అప్పచెప్పేది ఇప్పుడు ఈ గ్రూప్ ఉంటుంది కదా, మనం ఎంతమంది ఆ గ్రూప్ను తయారు చేస్తుందా లేదా? ఆ తయారు చేసే మనకు ఆ ఫలాన్ని ఇవ్వడానికి ఎంతమందిని వాడుకుంటుందో అదే విధి. ఆ ప్రాసెస్ను వాడుకుంటుంది కదా, అదే విధి. దీన్నే మనం కర్మ ఫలం అంటాం. కర్మ ద్వారా ఉద్భవించిన ఫలం అంటాం కదా, ఆ కర్మ ఫలమే విధిరాత అంటే. సో కర్మ ద్వారా సృష్టించిన ఫలమే విధిరాత. ఆ విధిరాత మనం ఎవరు తప్పించుకోలేరు. ఆ తప్పించుకునే క్రమంలో మనము నిరంతరం జాగరూకతతో ఉంటే తప్ప, అంటే ఇది ఎట్లా తప్పించుకోవాలంటే కర్మ వదిలేసిన బాణం అంటారు. ఆ బాణం వదిలేసేటప్పుడు బాణం వదిలేసాక దానికి ఎండ్ పాయింట్ టచ్ చేయనా వద్దా?
సో అది ఎక్కడ ఆగదు. అది వచ్చి మనల్ని టచ్ చేసే లోపే మనం దాన్ని ఫోర్స్ చేసి తప్పించుకోలేము. ఆ వచ్చే క్రమంలో అది తగలకుండా ఉండాలి అంతే. అంటే దీన్ని మనం ఆ వచ్చే క్రమంలో పక్కకు ఉండడమే తప్పించుకోవడం. దీన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. అంటే అది తలిగేటప్పుడు మనం తప్పించకుండా ఉండాలంటే స్పందించకుండా ఉండడం. ఎవరైనా మోసం చేసినా వస్తారు కదా, అప్పుడు అమ్మో ఇదేదో మనకు చెడు దారితీస్తుంది. ఇప్పుడు మన ఎంతోమంది మోసం చేస్తారు కదా, ఆ మోసం చేసే వ్యక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్ళు మాయ మాటలు చెప్పి ఏదో మోసం చేయడానికి వచ్చినప్పుడు, అమ్మో ఇప్పుడు నాకు వద్దు అని చెప్పి జస్ట్ నువ్వు పక్కకు ఉండాలి అంతే. ఆ తప్పించుకోవడమే పక్కకు ఉండడం. ఆ పక్కకు ఉన్నప్పుడు నువ్వు కర్మ నుంచి ముక్తి పొందుతావు. ఇంతే, సింపుల్. ఇలా దీని పెద్ద ఏం అవసరం లేదు. అది మనం గుర్తించగలగాలి. ఆ గుర్తించినప్పుడు దాని నుంచి మనం స్కిప్ అయిపోతాం. ఓకే, కర్మ సిద్ధాంతం గురించి, అలాగే కర్మ మనిషి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మొదలైనవన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. రైట్.